ఈరోజు మన కథ పేరు చిన్న ఎలుక పెద్ద ఏనుగు. ఒక పెద్ద అడవిలో ఒక చిన్న ఎలుక జీవించేది. తన కాళ్ళు మాత్రం చిన్నవే కానీ ఆ ఎలుక మనసు చాలా పెద్దది. ఆ అడవిలో ఆ ఎలుకకి కొన్ని జంతువులు మాత్రమే స్నేహంగా ఉండేవి. మరి కొన్ని జంతువులు ఆ ఎలుకను చూసి చాలా నవ్వేవి. అక్కడే ఉన్న ఒక నక్క, నువ్వు ఎవరికీ ఉపయోగం లేని ఒక చిల్లర ప్రాణివి అని ఎగతాళి చేస్తూ ఆ ఎలుకను చూసి చాలా నవ్వేది. కానీ ఆ ఎలుక మాత్రం పైకి నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం చాలా బాధపడేది. ఒకరోజు ఒక పెద్ద ఏనుగు పక్క అడవిలోంచి ఈ అడవిలోకి కొత్తగా వస్తుంది. అది చూడడానికి చాలా భారీగా గంభీరంగా కనిపించేది. అదే రోజు ఆ ఏనుగు అజాగ్రత్తగా నడుస్తూ ఉండగా బదులు చూసుకోకుండా ఆ చిన్న ఎలుక మీద కాలేసింది. ఇంకేముంది, ఆ ఎలుక బిగ్గరగా అరుస్తుంది. అప్పుడు ఆ ఏనుగు సిగ్గుపడుతూ, ఓ, నీ మీద నడిచానా? క్షమించు క్షమించు చిన్నవాడా, నాకు తెలియదు, నేను చూసుకోకుండా నడిచాను అని చెబుతుంది. అప్పుడు ఆ ఎలుక బాధను తట్టుకొని, సరే, నేను బతికేలా ఉన్నాను కాబట్టి నిన్ను క్షమించాను అని ఆ ఎలుక బదులిస్తుంది. అప్పుడు ఆ రోజు నుండి ఆ ఎలుక ఆ ఏనుగు మధ్య స్నేహం మొదలవుతుంది. కొన్ని రోజుల తరువాత ఆ ఏనుగు అడవిలో గందరగోళంగా పరిగెత్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఏనుగును పట్టుకోవడానికి కొంతమంది మనుషులు ఆ ఏనుగు కోసం ఉడ్డను వేశారు. అప్పుడు ఆ ఏనుగు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఉడ్డులో చిక్కుకుంది. అది ఎలాగైనా బయటకు రావాలని చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఆ ఏనుగు మాత్రం విఫలమవుతుంది. చుట్టుపక్కల చూసినా ఎవ్వరూ ఉండరు. కొంత సమయానికి ఆ ఎలుక ఆ ఏనుగు కోసం అక్కడికి వస్తుంది. అప్పుడు ఆ ఏనుగు ఆ ఉడ్డలో చిక్కుకోవడం ఆ ఎలుక చూసి తన స్నేహితుడిని ఎలాగైనా రక్షించాలి అని అనుకుంటుంది. అప్పుడు ఆ ఎలుక తన బలహీనతను పక్కన పెట్టి తన పదునైన పళ్ళతో ఆ తాడును కుట్టడం మొదలు పెడుతుంది. అప్పుడు కొద్ది గంటల్లో ఆ ఎలుక ఆ తాడును పూర్తిగా తెంచవేస్తుంది. అప్పుడు ఆ ఏనుగు చాలా సంతోషపడుతుంది. ఓ చిన్నవాడా, నువ్వు నన్ను రక్షించావు. ఇంత పెద్ద శరీరాన్ని నీ స్నేహంతో కాపాడావు. ఈ సంఘటన జరిగిన తరువాత ఆ ఏనుగు ఆ అడవి మొత్తం తన స్నేహితుడి గురించి చెప్పింది. ఆ మిగిలిన జంతువులన్నీ చాలా ఆశ్చర్యపోయాయి. అప్పుడు ఆ జంతువులు, చిన్నవాడైనా కూడా ఎంతో పెద్ద సాయం చేశావని మెచ్చుకున్నాయి. అర్థమైందా ఫ్రెండ్స్? నిజమైన స్నేహం శరీరం కోసం కాదు, మనసు గొప్పగుంటే చాలు, సరిపోతుంది. మనం ఎంత చిన్నవారైనా మన మనసు ఉంటే ఎంత పెద్ద కష్టాన్నైనా జయించవచ్చు. ఇలాంటివి మరిన్ని మంచి కథలు వినాలనుకుంటే లేట్ ఎందుకు, రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకోవాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు స్టోరీ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.